ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ మార్నింగ్ లెగిసిన వెంటనే బిఫోర్ బ్రష్ మనము హాట్ వాటర్ తాగాలన్న. హాట్ వాటర్ తాగడం వల్ల బాడీలో ఉన్న చెత్తంతా మోషన్ రూపంలో యూరిన్ రూపంలో పోతుందన్న. ద ఫస్ట్ రీజన్. సో అది అయిపోయిన తర్వాత ఈ హాట్ వాటరు 24 అవర్స్ మనం ఒకసారి హీట్ చేసి వదిలేస్తే వాటరు 24 అవర్స్ అది అయిపోయినంత వరకు ఆ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు అన్న. 24 అవర్స్ ఏంటి, 48 అవర్స్ కూడా ఆ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఇంకొకటి ఏంటంటే కోల్డ్ వాటర్, ఫ్రిడ్జ్ వాటర్ అనేది తాగకపోవడం సమ్మర్లో చాలా మంచిదన్న. ఎందుకంటే ఆ కోల్డ్ వాటర్ తాగడం వెంటనే బాడీ ఆ క్షణానికే కూల్ అవుతుంది, కానీ తర్వాత బాడీ అనేది హీట్ అయిపోతుంది. దీనివల్ల చాలా నువ్వు ఎక్కడికి వెళ్ళినా అన్ఈజీగా ఫీల్ అవుతావు. సో నా సజెషన్ ఏంటంటే హాట్ వాటర్ని మెయింటైన్ చేయడం చాలా మంచిది సమ్మర్లో. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి హాట్ వాటర్ తాగమన్నాను అనుకుని ఎండలో అలాగలగా హాట్ వాటర్ తాగవలసిన అవసరం లేదు. హాట్ వాటర్ని కూల్ చేసి కూడా తాగొచ్చు. హాట్ వాటర్ని హాట్గా ఉన్నప్పుడు తాగితే ఇమీడియట్ రియాక్షన్ అనేది బాడీకి వస్తుంది. వెంటనే ఉన్న డీహైడ్రేషన్ బాడీ జరిగిపోయి వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోయి బాడీ మొత్తం కూల్ అయిపోతుంది. మన బాడీ కూల్గా ఉండి బయట వెదర్ హాట్గా ఉన్నా మన బాడీకి ఏమీ అనిపించదు అనమాట. ఇది ఫస్ట్ రీజన్ అన్న. సెకండ్ రీజన్ వచ్చేసి వీలైతే ఎక్సర్సైజ్ చేయాల్సిన అనుకున్న వాళ్ళు సమ్మర్లో మార్నింగ్ బిఫోర్ 8 o'clock వరకు ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ త్వరగా రియాక్ట్ అవుతుంది సమ్మర్లో మాత్రమే. స్టమక్ ఉన్నవాళ్ళు, ఫ్యాట్ ఉన్నవాళ్ళు, నెక్స్ట్ స్కిన్ గ్రోత్ కావాలనుకునే వాళ్ళే సమ్మర్లోనే. స్కిన్ డ్యామేజ్ అయ్యేది సమ్మర్లోనే, స్కిన్ గ్రో అయ్యేది కూడా సమ్మర్లోనే. ఎట్లా అంటే నువ్వు ఎక్సర్సైజ్ చేయగానే ఇమీడియట్గా బాడీ రియాక్ట్ అయ్యేది ఓన్లీ సమ్మర్లోనే. స్టమక్ అతి ఫాస్ట్గా తగ్గేది కూడా సమ్మర్లోనే. ఓకే, ఇది ఎక్సర్సైజ్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. మనం ఇంకొకటి ఏంటంటే సమ్మర్లో ఏ ఫుడ్ తీసుకోవాలి అంటే నేను ఇక్కడ ఒకటే చెప్తున్నా, మీల్ 1, మీల్ 2, మీల్ 3. ఎందుకు ఎట్లా చెప్తున్నానంటే లంచ్ మనం యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంటాం కదా. సో దానికి ఒక టైమింగ్స్ సెట్ చేస్తారు, కానీ నేను చెప్పేది మీల్లో టైమింగ్స్ ఉండదు. మీల్ 1 అనేది ఏంటంటే ఈ ప్రపంచంలో ఎవరైనా ఎప్పుడైనా మేల్కొన్న తర్వాత తినే ఫుడ్ని మీల్ 1 కింద నేను డిసైడ్ చేశాను అకార్డింగ్ టు మీ. సో ఈ మీల్ 1లో ఏవి తీసుకుంటే బెటర్ అనిపిస్తే ఈజీ డైజెస్ట్ ఫుడ్స్ అంటారు. ఈజీ డైజెస్ట్ ఫుడ్స్ అంటే నేను కొన్ని చెప్తాను. ఒకటి స్ప్రౌట్స్, సెకండ్ వన్ వచ్చేసి రాగి మాల్ట్, థర్డ్ వన్ వచ్చేసి పపాయ, బనానా, నెక్స్ట్ డేట్స్. ఇవి ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ కొబ్బరికాయ, ఎండి కొబ్బరికాయ అంటే పచ్చిది కాకుండా ఎండి కొబ్బరికాయ. ఈ ఫుడ్సే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవి యూనివర్సల్లో ఏడబోయినా దొరుకుతాయి. నెక్స్ట్ ఈ ఫుడ్స్ అనేవి చీప్ అండ్ బెస్ట్ కాస్ట్, అంటే ఒక పేదవాడు కూడా తినగలిగే ఫుడ్స్ అనమాట. సో నేనేంటంటే ఇందులో ఫస్ట్ మీల్ 1లో మనము స్ప్రౌట్స్, రాగి జావా, డేట్స్ ఆర్ వాట్ ఎవర్ మీ బాడీకి ఎంత సరిపోతాయి కాకపోతే కంప్లీట్గా మీరు రాగి జావని మీరు ప్రిఫర్ చేసుకుంటే చాలా యూజ్ఫుల్. ఇదేంటంటే బాడీని స్టెబిలైజ్ చేస్తుంది. 24 hours నీ బాడీని ఎనర్జెటిక్గా, ఈ సమ్మర్ అయినా సరే ఎనర్జీ లాస్ అవుతాం ఫాస్ట్గా, కానీ ఈ ఫుడ్ తినడం వల్ల ఎనర్జెటిక్గా ఉంటుంది. కానీ హౌ టు ప్రిపేర్ ద రాగి మాల్ట్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనం చాలామంది ఏంటంటే రాగుల్ని ఏడబడితే ఆడ కొనేస్తాం, కానీ కొన్ని మన విలేజ్ సైడ్ సూపర్ ఉంటాయి రాగులు. సో నెక్స్ట్ ఇప్పుడు డిపార్ట్మెంట్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంది. సో డిపార్ట్మెంట్ స్టోర్స్లో మీరు కాస్ట్లీ డిపార్ట్మెంట్ స్టోర్స్కి వెళ్తే అక్కడ కిలో వచ్చేసి 82 రూపీస్ ఉంది డిమార్ట్ లైక్. సో బయట డిపార్ట్మెంట్ స్టోర్ వచ్చేసరికి 40 to 45 ఉంది. ఓకే, దీన్ని మనం పిండి చేసుకోవచ్చు. డైరెక్ట్ పిండి కూడా మనకి డిపార్ట్మెంట్ స్టోర్లో దొరుకుతుంది. ఓకే, సో దీన్ని ఎలా చేయాలంటే మనం పిండిని ఒక 10 to 12 hours, అది మీరు నైట్ టైం ప్రిఫర్ చేసుకుంటే డే టైం నానబెట్టాలి, డే టైం తినాలనుకుంటే నైట్ టైము దీన్ని 10 to 15 hours, 10 to 12 hours నీటిలో నానబెట్టేయాలి. ఒక పౌడర్ని ఎంత తీసుకొని దానికి తగ్గట్టు వాటర్లో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మనము స్టవ్ మీద వాటర్ని తీసుకోవాలి. మనకి ఎంత వాటర్, మనం టీ, కాఫీ ఎలా చేసుకుంటామో అట్లా వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసేయాలి. సాల్ట్ వేసి బాగా హీట్ అయిన తర్వాత ఎక్కడైతే మనం నానబెట్టామో ఎంత క్వాంటిటీ పౌడర్కు ఎంత క్వాంటిటీ వాటర్, ఎస్, అది అనేది మనకి ఇంత ఒక 100 grams తీసుకుంటే దానికి 200 grams వాటర్ యాడ్ చేయాలి. గ్రామ్స్ అని కాదు, ఒక 400 లీటర్స్లో కొలుస్తాం కాబట్టి అది మనం
మన బట్టి మనం ఎంత తాగాలనుకునే దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి. నేను పర్టికులర్గా చెప్పలేను. కొందరు 1 గ్లాస్ తాగుతారు, కొందరు 2 గ్లాస్ తాగుతారు, కొందరు మినిమం 3-4 గ్లాసెస్ తాగుతారు. డిపెండ్స్ ఆన్ యువర్. సో ఏంటంటే వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసి హీట్ చేయాలి. హీట్ అయిన తర్వాత ఎక్కడైతే మనం నానబెట్టామో ఆ పిండి ఉంటుంది కదా, అది మరిగిన నీటిలో స్టిర్ చేస్తూ పోయాల. నువ్వు డైరెక్ట్ ఇలా పోసేసినావు అంటే ఉండలు కట్టేస్తుంది. సో స్టిర్ చేస్తూ పోసిన తర్వాత బాగా ఒక 2 మినిట్స్లో మరిగిపోతుంది. అతి ఫాస్ట్గా 5 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ స్టిర్ చేస్తూ మరిగిన తర్వాత దాంట్లో కర్డ్ నువ్వు యాడ్ చేసుకుంటే కర్డ్ ప్రోటీనిటీ మన స్కిన్ గ్రోత్కి యూజ్ అవుతుంది. ఇదే ప్రిపరేషన్ ఆఫ్ రాగి మాల్ట్. దాన్ని చల్లార్చుకోవచ్చు. చల్లార్చుకునేటప్పుడు బెల్లం తీసుకోవాలి. మనం తాగుతున్నప్పుడు బెల్లం తీసుకోవాలి. యూజెస్ ఏంటంటే ఒకటి డీహైడ్రేషన్ ఫాస్ట్గా జరుగుతుంది, 3 డైజెస్ట్ అవుతుంది, 3rd వన్ ఇచ్చి హెయిర్ గ్రోత్ పెరుగుతుంది, నెక్స్ట్ స్కిన్ గ్రోత్ పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అసలు ఎనర్జెటిక్గా ఉంటావు. ఇది మీల్ 1లో మీరు తీసుకోవచ్చు. మీల్ 2 వచ్చి